వాహనదారులపై మరో పిడుగు పడింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. ఒక్క నెలలోనే 3 సార్లు పెంచేసి 5 రూపాయల భారం వేశారు. ఇక ఒకేసారి కాకుండా విడతలుగా పెట్రోల్ వాతలు పెడుతుంది కేంద్రం. మొదట 3 రూపాయలు పెంచారు, వారం కిందట 96 పైసలు పెంచారు, ఇప్పుడు 94 పైసలు పెంచారు. ఇలా పెట్రోల్ వాతను వాహనదారులకు వాటాలుగా వడ్డిస్తున్నారు. మరి ఈ పెంపు ఇంతటితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరగచ్చు అనేది ఇప్పుడు సామాన్యులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 40% పైగా పెరిగాయి. దీంతో ఈ భారం మొత్తం ఇంధన కంపెనీలపై పడుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో కూడా చమురు ధరలు మూడోసారి పెరిగాయి. మొత్తం 10 రూపాయల పెంపుతో సుమారు 50% నష్టాలను భర్తీ చేయొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఒకేసారి పెంచడం వల్ల ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉండడంతో దశల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోసారి దేశ ప్రజలపై పెట్రోల్ బాంబ్ పేలింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పైన 94 పైసలు, డీజిల్ పైన 96 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయనేది కూడా ఈ ఇంధన సంస్థలు అయితే చెప్పడం జరిగింది. అయితే దీని ప్రభావం ప్రత్యక్షంగా అనేక రంగాలపైన పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా నిత్యావసర రవాణా వ్యవస్థ పైన ఈ డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా దాని ప్రభావం చూపించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఒకవైపు చమురు నిల్వలు దేశంలో తగ్గిపోతూ ఉండడము, హజ్మూర్ జలసంధి పూర్తిగా మూసివేసి ఉండడము, ఇటు ఇరాన్ యుద్ధ వాతావరణము, వీటన్నిటి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అయితే అనివార్యంగా మారింది. అయితే దీని ప్రభావము నిత్యావసర వస్తువుల పైన పడితే అనేక రకాలుగా సాధారణంగా పౌరుల పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల పైన ధరలు పెరిగితే కనుక ఆర్థిక భారం ప్రజల పైన పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవైపు ఇంధన పొదుపుకు సంబంధించి అనేక కీలక సూచనలు దేశ ప్రధాని చేయడం జరిగింది. అయితే ఈ పెరిగే ధరలు మాత్రం ఖచ్చితంగా సామాన్యుడి పైన కొంత అధిక ఆర్థిక భారాన్ని పెంచే విధంగానే ఈ ఉండబోతుంది. మరి ఏ రంగాల పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఇటు ఆ రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రజా రవాణా వ్యవస్థ పైన కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా బస్సులు ధరలు టికెట్ ధరలు పెరగడం కావచ్చు, లేదా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు సంబంధించిన అంశంలో కూడా ఈ ధరలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి సామాన్యుడి పైన కూడా ఈ పెట్రోల్, డీజిల్ పెంపు మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనాలు నడపకపోయినా కూడా వారిపైన ఈ పెరిగిన ధరలు చాలా ప్రభావం అయితే చూపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మాధవి, రైట్, థ్యాంక్ యూ గోపి.